నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిజమైన స్నేహితులు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీకృష్ణుడు సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది పెరిగి సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసెలోనే తన భార్య పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పరిస్థితులు వచ్చాయి. అంత సుధామ భార్య కృష్ణుడి వద్దకు వెళ్ళి సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడు దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలంటే సుధామకు చాలా మొహమాటం. సిగ్గు అడ్డు వచ్చినా వాటిని పక్కన పెట్టి తెగించి ద్వారకకు వెళ్ళాడు. సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసిచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపడ్డాడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చెరిగిన పంచ అవతారం చూసి లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం అంటే సుధామ వచ్చి తన ద్వారం దగ్గర వేచి ఉన్నాడన్న మాట విని కృష్ణుడు మహా ఆనందపడి చేస్తున్న పని ఆపేసి ఆత్రంగా పరిగెత్తుకొచ్చి సుధామని ఆప్యాయంగా కౌగలించుకుని లోపలికి ఆహ్వానించాడు స్వయంగా. అంతేకాదు చాలా ప్రేమగా గౌరవంగా సుధామ కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకుని చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకుని నవ్వుకున్నారు. అంత గొప్పగా ఉన్న రాజు శ్రీమంతుడైన శ్రీకృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి వెనక్కి దాచేశాడు సుధామ. అది గమనించిన కృష్ణుడు అడిగి మరీ చేతిలోంచి తీసుకుని మూట విప్పి తినసాగాడు. శ్రీకృష్ణుని ప్రేమకు ఆదరణకు సుధామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకుని తన ఊరు వచ్చేశాడు. వచ్చేసరికి అతని గుడిసె పోయి మంచి భవనము, పిల్లలు భార్య మంచి దుస్తులు ధరించి కళకళలాడుతూ కనిపించారు. తను ఎంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ. నోరు తెరిచి ఏమీ చెప్పలేదు, సహాయము అడగలేదు. అయినా కృష్ణుడు తెలుసుకుని తనకి ఏమి కావాలో ఇచ్చేశాడు. అదే నిజమైన స్నేహం అంటే అని అనుకుని మురిసిపోయాడు. నిజమైన స్నేహితులకి అంతస్తుతో పని లేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం. సమాప్తం.